పెడితే చంద్రబాబు అధికారానికి వచ్చిన ఇది ఇంకోటి, ఇది ఇంకా చూడండి, వరుసగా చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే ప్రీమియర్ డైరీ అనేది వరుసగా నెయ్యి సప్లై చేస్తూ ఉందని చెప్పి ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున చంద్రబాబు నాయుడు రెండోసారి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా టెండర్లలో పాల్గొంది. ఇక బోలేబాబా, ఇందాపూర్ హెరిటేజ్లకు చంద్రబాబు హయాంలో కనెక్షన్స్ ఇదివరకు ఎలాగూ చూపించారు, అందరికీ చూపించినాయి. వీళ్ళు కూడా ఇప్పుడు టెండర్లలో పార్టిసిపేట్ చేసినారు. చంద్రబాబు నాయుడు హయాంలో వీళ్ళంతా కూడా ఆ రేట్లకు కోట్ చేసినారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు వచ్చిన తర్వాత రేట్లు మారిపోయినాయి. అప్పుడంతా చంద్రబాబు నాయుడు హయాంలో 273, 320కి సప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు ఏకంగా దగ్గర 600 కోట్ చేసినారు. బోలేబాబాకున్న కనెక్షను, ఇందాపూర్కున్న కలెక్షను, ఇందాపూర్ ఇంతకుముందు ఏ రేట్లు కోట్ చేసినారు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడు సప్లై చేసినారు, ఇప్పుడు 658కి మళ్ళీ టెండర్లు ఎట్లా దక్కించుకుంటున్నారు. ఇది ఇంతకుముందు ఛార్జ్ షీట్కి సంబంధించి ఛార్జ్ షీట్లో మెన్షన్ చేసిన ప్రస్తావన గురించి ఇంతకుముందు నేను చెప్పిన సిబిఐ ఛార్జ్ షీట్లో పేజ్ నెంబర్ 44, పేజ్ నెంబర్ 64, పేజ్ నెంబర్ 91లో ఏ మాదిరిగా రాసినారని డీటెయిల్గా పారాగ్రాఫ్లు కూడా చదివి వినిపించిన. ఇప్పుడు నేను చెప్పండి, ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ అన్నీ చూసినారు, ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తిని, హెరిటేజ్ అనే సంస్థ, ఈ రెండూ కూడా తప్పు చేసినట్టు ఇంత ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 4 ఏళ్ళు తమ వైపు చూపిస్తూ ఉంటే ఒకవైపు ఇలా ఏలెత్తి ఇంకొకరి మీద ఎలా చెప్పగలుగుతారు? దేవునితో చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలతో, మోసాలతో దేవునితో చెలగాట మాట్లాడు. అందుకని దేవుడు బుద్ధి వచ్చేట్టుగా మొట్టకాయలు వేస్తాడు.